మొబైల్స్ ఇప్పుడు మేడ్ ఇన్ హైదరాబాద్ బ్రాండ్ తో తయారవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు నగరంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ప్రారంభించగా మరికొన్ని కంపెనీలు కూడా రెడీ అవుతున్నాయి. ఐటీలో మేటిగా ఉన్న హైదరాబాద్ మొబైల్ అసెంబ్లింగ్ రంగంలోనూ దూసుకెళ్లనుంది. మొబైల్ ఫోన్స్ వాటి విడిభాగాలు తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే సెల్కాన్, మైక్రోమాక్స్ లాంటి కంపెనీలు హైదరాబాద్ శివార్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మధ్య కెనడాకి చెందిన డేటావిన్ కంపెనీ మొబైల్స్, టాబ్లెట్ తయారీని శంషాబాద్ లో ప్రారంభించింది. వీటితో పాటు మరికొన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు కూడా హైదరాబాద్ లో యూనిట్లు ఏర్పాటుకి ఆసక్తి చూపిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతేడాది జూన్లో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామిక వాడలో 200 కోట్ల పెట్టుబడితో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్కాన్ సంస్థ మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్ ని నెలకొల్పింది. అలాగే దేశీయ కంపెనీ మైక్రోమాక్స్ కూడా ఆదిబట్లలో ఉత్పత్తి ప్రారంభించింది. 19 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ స్టార్ట్ అయింది. ప్రతి ఏడాది ఈ ప్లాంట్ నుంచి నెలకి 5 లక్షల మొబైల్స్, 1,00,000 టాబ్లెట్స్ ఉత్పత్తి అవుతాయి. సెల్కాన్, మైక్రోమాక్స్ లాంటి దేశీయ కంపెనీలతో పాటు కెనడాకి చెందిన డేటావిన్ కూడా రీసెంట్ గా శంషాబాద్ లో తమ ప్లాంట్ ని ప్రారంభించింది. ఇక్కడ 2.5 ఎకరాల్లో 100 కోట్లతో ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఏడాదికి 20 లక్షల మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్ తయారు చేస్తామని ప్రకటించింది. మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్ కి అవసరమైన వసతులన్నీ ఇక్కడ ఉండటంతో హైదరాబాద్ లో యూనిట్ ని ప్రారంభించామని డేటావిన్ సంస్థ CEO తెలిపారు. Set up a touchscreen manufacturing facility in the Hyderabad location in the next few months, generating jobs in Telangana, bringing in Canadian technology and Canadian investments to allow prosperity for both nations. I get a common question, you're focused on making in Telangana, why Telangana? The answer is very simple. Everybody that's reviewing the progress that the state is making is very clearly saying this is a smart player. This is the place to be. If you want success in India, this is the place where you need to be manufacturing and you need to be established in Telangana. ఇవే కాకుండా దేశీయ కంపెనీలైన కార్బన్, HSGI కూడా నగరంలో తమ యూనిట్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే గతంలో తైవాన్ బృందం కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తో ఇక్కడి యువతకు ఉపాధి దొరకడంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన TSI ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ బెస్ట్ గా ఉండటంతో నగరంలో పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతున్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయాలని, తద్వారా లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తంలో పారిశ్రామికంగా ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా రాబోయే 45 ఏళ్లలో ఎదుగుతుందని, అన్ని వనరులు ఉండి, అన్ని రకాల అవకాశాలు ఉండి, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఈరోజు అన్ని హంగులతో తెలంగాణ ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక పారిశ్రామిక రంగంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగడానికి అన్ని కూడా సంతరించుకొని టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది. ఐటీతో పాటు మొబైల్ హార్డ్వేర్ రంగంలో ఇండియాలోనే తెలంగాణని టాప్ ప్లేస్ లో నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.